పై పూర్తి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఎందుకంటే మొఘలులు ప్రతి యుద్ధాన్ని పోరాటంతో గెలిచేవారు కాదు. ఒకవేళ లంచం తీసుకుని కొంతమంది మరాఠా సర్దారులు తమ వైపు వస్తారేమో అని వాళ్లు ప్రయత్నించేవారు. అయితే ఈ విధంగా స్ట్రాటజీ తయారు చేసి వాళ్లు గెలిచేవారు. ఈసారి ఈ స్ట్రాటజీ రాజమాత తారాబాయి ఉపయోగించారు. ఆవిడ మొఘల్ సర్దారులకి ఆహారం మరియు లంచం ఇచ్చి తమ వైపు కలుపుకోవడం మొదలుపెట్టారు. 1705వ సంవత్సరంలో ఉత్తరంలో భోపాల్ మరియు బారూచ్ ప్రాంతాలని మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే ఈ రాచరిక రాష్ట్రాల ఆస్తి ఇంచుమించుగా పూర్తయిపోయింది. మరియు 1706 సంవత్సరం వరకు మరాఠా సైన్యం ఇలాంటి ఎన్నో ప్రాంతాలను తమలో కలుపుకోవడం మొదలుపెట్టింది. దీనివల్ల ఔరంగజేబ్ ధైర్యం ముక్కలైపోయింది. మరియు అదే సంవత్సరం మొఘల్ సైన్యం మనం డెక్కన్ నుండి తిరిగి వెళ్లాలని డిసైడ్ అయింది. కానీ ఔరంగజేబ్ ఎప్పటికీ మహారాష్ట్రని వదిలిపెట్టి తిరిగి వెళ్లలేకపోయాడు. అతను ఎప్పటికీ ఢిల్లీ చేరుకోలేదు. అతను ఢిల్లీకి చేరుకోవడానికి ముందే 1707 ఫిబ్రవరి 21 తారీఖునే మహారాష్ట్ర భూమిలో సమాధి అయిపోయాడు. నేను మీకు చెప్పినట్టుగానే ఔరంగజేబ్ ప్రతి ఒక్కరిని బంటుగా చూసేవాడు. ఇప్పుడు మనకి మహారాణి యేసుబాయ్ మరియు షాహురాజేని ప్రాణాలతో ఖైదీలుగా ఎందుకు ఉంచాడనే దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అతనికి తెలుసు, నేను చనిపోయిన రోజు మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతుంది. కాబట్టి కొత్త మొఘల్ బాద్షా బహదూర్ షా 1707లో షాహురాజేని ప్రాణాలతో విడిచిపెట్టాడు. కానీ మహారాణి యేసుబాయిని ఖైదీగానే ఉంచాడు. దీనివల్ల షాహురాజా గారి మీద లివరేజ్ తీసుకోవాలని, ఏ ఆదేశం ఇచ్చినా అది షాహురాజే చేయాల్సి రావాలని. ఇందులో ప్లాన్ ఏంటంటే, మనం మరాఠా సామ్రాజ్యాన్ని గెలవలేకపోయినా మరాఠా సామ్రాజ్యపు సింహాసనం మీద తర్వాత ఎవరు కూర్చున్నా కూడా మన కంట్రోల్లో ఉండాలని. అలాంటి సందర్భంలో షాహురాజే గారు మరాఠా సామ్రాజ్యం మీద తన క్లెయిమ్ చేసినప్పుడు రాజమాత తారాబాయితో గొడవ మొదలైంది. కానీ ఇక్కడ తెలివిగా పనిచేయడం జరిగింది. అలాగే ఏవైతే ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయో, ఏవైతే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని అధిగమించి షాహురాజే గారిని తరువాత ఛత్రపతిగా చేయడం జరిగింది. ఆ తర్వాత మొఘలులు పూర్తిగా బలహీనపడడం మొదలుపెట్టారు. అలాగే ఛత్రపతి షాహురాజే శాసనంలో మొఘలులు ఇంకా బలహీనపడడం మొదలుపెట్టారు. మరియు 1710